విచారము చేత నా కన్నులు గుడ్డలై, వేదన చేత నా మనసు మూగదై, నా హృదయం ఎంతో అలసి సొలసి ఉంది. నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉంది. తండ్రి, దినమనక రాత్రనక నీ వైపే చూస్తున్నానయ్యా. అందరూ కలిసి విచారము చేత నా కన్నులు గుంటలై, వేదన చేత నా మనసు మూగదై, విచారము చేత నా కన్నులు గుంటలై, వేదన చేత నా మనసు మూగదై, నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది. నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది. నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది. నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది. దినమంతయు నేను ప్రార్థించుచు ఉన్నాను. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. అవమానము చేత నా గుండెలో గాయమై, నడి వంచన చేత నా ఊపిరి భారమై, అవమానము చేత నా గుండెలు గాయమై, నడి వంచన చేత నా ఊపిరి భారమై, నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది. నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది. నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది. నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది. దినమంతయు నేను ప్రార్థించుచు ఉన్నాను. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. మధ్య ఎవరైనా ఉన్నారా? నీ జీవితానికి నీకు సంతోషాన్ని ఇచ్చేవాళ్ళు, నువ్వు అనుకున్నది చేసేవాళ్ళు, నీ శరీరానికి సంతోషాన్ని పుట్టించేవాళ్ళు, నీ శరీర ఈచ్ఛను తీర్చేవాళ్ళు ఎవరైనా దొరికినప్పుడు నువ్వు ఎంతకైనా తెగించేస్తావా? నీ ఆత్మీయతను పణంగా పెట్టేస్తావా? నీ సాక్ష్యాన్ని పణంగా పెట్టేస్తావా? నీ రక్షణ ఆనందాన్ని పక్కకు పెట్టేస్తావా? ఎందుకని? నీ శరీర కోరిక, నీ శరీర ఈచ్ఛ నెరవేరేటటువంటి సమయం వచ్చింది గనుక, నెరవేర్చేటటువంటి మనిషి దొరికింది గనుక, నువ్వు అనుకున్నది చేసే తరుణము నీకు దొరికింది గనుక, నువ్వు నీ జీవితాన్ని, నీ ఆత్మీయతను, పరిశుద్ధతను, సాక్ష్యాన్ని, రక్షణను, దేవునితో నీకున్న సహవాసాన్ని, సత్సంబంధాన్ని తాకట్టు పెట్టేస్తున్నావా? జాగ్రత్త, నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో అంధత్వంతో ఉన్నావు. నీ ఆత్మీయ నేత్రములు మూసుకుపోయినాయి. బైబిల్లో మనం చూస్తున్నాం, ఇస్సాకు కంటి చూపు మందగించింది. వాస్తవంగా ఇస్సాకు కంటి చూపు మందగించింది అని చెప్పటం కంటే, ఇస్సాకు ఆత్మీయ
నేత్రాలు మందగించినాయి. ఏది దేవుని చిత్తమో, ఏది శరీరానుసారమో, ఏది ఆత్మానుసారమో, ఏది శరీరానుసారమో గ్రహించలేనటువంటి మంద దృష్టికి తను చేరిపోయాడు. ఫలితం ఏమిటి? ఇంటి నిండా మోసగాళ్ళు తయారయ్యారు. ఒకవైపు ఇస్సాకు దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి యాకోబును దీవించడానికి బదులుగా భార్యకు తెలియకుండా, యాకోబుకు తెలియకుండా ఏశావును రహస్యంగా పిలిపించుకొని ఎవ్వరూ లేని సమయంలో, నాయనా నిన్ను దీవిస్తాను. యాకోబు కదా దీవించబడాల్సింది. మరి యాకోబు నాకు రుచికరమైన భోజనం తీసుకురాడుగా. ఏశావేగా నాకు కావలసిన వేట మాంసం తీసుకొచ్చేవాడు. బైబిల్లో మనం చూసాము, ఏశావట వేటగాడట. మరి యాకోబేమో ఇంటి పట్టున ఉండేటటువంటి సాధు స్వభావం గలవాడట. కాబట్టి 3 విషయాలు మీతో పంచుకుంటున్నాను. మొదటిగా యాకోబు యొక్క జననము, యాకోబు యొక్క యవ్వనము, యాకోబు యొక్క మోసము. ఈ 3 విషయాలు మీతో పంచుకుంటూ యాకోబు యొక్క మోసము గురించి ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఈ విషయాలు మీతో పంచుకుంటున్నప్పుడు చాలా విషయాలు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. యాకోబు మోసగాడే అని చెప్పి అనుకుంటున్నాం, కానీ వాస్తవంగా యాకోబును మోసగాడిగా చేసింది ఎవరు? యాకోబు మోసం చేయవలసినటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు? జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇస్సాకు తన బాధ్యతను వాక్యానుసారంగా నెరవేర్చినట్లయితే 27వ అధ్యాయం ఉంటుందంటారా? అసలు ఈ అధ్యాయమే ఉండేది కాదు. యాకోబు అంత మోసగాడిగా తను కనపరుచుకోవాల్సిన అవసరం ఉండేది కానే కాదు. రిబ్కా తన కుమారుణ్ణి ఒక మోసగాడిగా తయారు చేసి ఇస్సాకు దగ్గరకు పంపించవలసిన అవసరము, అగత్యము పట్టేది కాదు. ఒకవైపు ఏశావుకు తెలుసు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడని చెప్పి. ఆ విషయాన్ని ఇస్సాకు చెప్పాల్సింది. నాన్న, నువ్వు నన్ను దీవిస్తానంటున్నావు, కానీ ఒక విషయం చెప్పాలి. ఏంట్రా? నా జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూటి కోసం నేను నా తమ్మునికి అమ్మేశాను నాన్న. దాని యొక్క విలువ నాకు తెలియదు, పెద్దగా అవసరము కూడా నాకు లేదని చెప్పి నేను నా జ్యేష్ఠత్వాన్ని ఆల్రెడీ మా తమ్మునికి అమ్మేశాను నాన్న. ఇప్పుడు నన్ను దీవిస్తానంటావేమిటి? దీవించవలసింది నన్ను కాదు నాన్న, దీవించవలసింది నా తమ్ముడైనటువంటి యాకోబును. ఎందుకంటే యాకోబుకు నా జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూటి కోసం అమ్మేశాను చెప్పాలిగా. చెప్పడు. ఏశావు వాస్తవం చెప్పడు. ఇస్సాకు వాక్యానుసారంగా యాకోబును దీవించడు. ఈ రిబ్కా ఇదంతా గమనించి, దేవా ఏమిటిది నా కుటుంబంలో జరుగుతుంది? నా భర్త నీ చిత్త ప్రకారము యాకోబును దీవించాలి, కానీ తనేమో తిండిపోతోడయి నా పెద్ద కొడుకు తెచ్చే వేట మాంసానికి అలవాటు పడిపోయి నీ చిత్తానికి వ్యతిరేకంగా పెద్ద కుమారుణ్ణి ఏశావును దీవించేస్తానంటాడేమిటి? వాస్తవంగా దీవించాల్సింది యాకోబును కదా. ప్రభువా, దేవా దయచేసి కలుగ చేసుకో, నా కుటుంబము ముక్కలు చెక్కలైపోతుంది. నీ చిత్తము మా కుటుంబంలో నెరవేరకుండా సైతాను యుక్తులో కుయుక్తులు నా కుటుంబంలో చోటు చేసుకుంటున్నాయి తండ్రి అని రిబ్కా దేవుని వైపు కదా తిరగాల్సింది.